చిన్నప్పుడు సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్‌కి, మనకు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! చిన్నప్పుడు శివరాత్రి పండగ అనంగానే గుర్తొచ్చేది ఏంటి? ఫ్రూట్సే కదా! ఎందుకంటే మిగతా రోజుల్లో కంటే కూడా శివరాత్రి పండుగకి మినిమమ్ ఒక 5, 6 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొస్తారు కదా ఇంట్లో. ఇంకా ఆ రోజైతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేస్తూనే ఉంటాము. ఆ ఫ్రూట్స్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా? ఎప్పుడెప్పుడు తింటామా అని మనం. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మనకే ఆరాటం ఉంటుంది ఆ ఫ్రూట్స్ తినాలి అని. చిన్నప్పుడు మీలో ఎంతమంది మీ పేరెంట్స్‌తో పాటు ఫాస్టింగ్ ఉంటామని గొడవ చేసేవాళ్ళో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళతో పాటు మనం కూడా ఎక్కువ ఫ్రూట్స్ తినే అవకాశం ఉంటుంది కదా! అన్నట్టు మీలో ఎంతమంది ఫాలో అవుతారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనం శివరాత్రికి ఒక పొద్దు ఉంటాము అనంటే మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా శివరాత్రికి ఒక పొద్దు స్టార్ట్ చేయొద్దు. మండే రోజు వస్తేనే ఆ రోజు స్టార్ట్ చేయాలి అంటారు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అట్లా శివరాత్రి ఎప్పుడైనా ఒక 3 ఇయర్స్‌కో, 4 ఇయర్స్‌కో ఎప్పుడో ఒకసారి మండే రోజు వస్తేనే ఇంకా మనం ఫాస్టింగ్ అయితే ఉండడం స్టార్ట్ చేయొచ్చనమాట ఆ ఇయర్ నుంచి. అదేందోనబ్బా మిగతా రోజుల్లో ఆకలి కాదు గానీ ఫాస్టింగ్ ఉన్న రోజు మాత్రం తెగ ఆకలి అయితుంటది అసలు. లేనిపోని రెసిపీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇంతకీ ఇది ఎప్పుడు వీడియో అనుకుంటున్నారు? లాస్ట్ సాటర్డే వీడియో అనమాట. వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసుకుంటున్నా కదా! 4th వీక్ ఫుల్ వీడియో మన ఛానల్‌లో అప్లోడ్ చేసినా చూసేయండి. మార్నింగ్ నుంచి వీడియో పోస్ట్ చేయలేదని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల లేట్ అయిపోయింది. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి.